भारत की हर मुस्कान में हम हैं बड़ौदियन, हम हैं बड़ौदियन, हम हैं बड़ौदियन, हम हैं बड़ौदियन। भक्तादीपं प्रेष्यामि दाहिमानरकाद्गोर दिव्यो ज्योतिर्नमोऽस्तुते। ॐ ध्रुवन्ते रोजा वृणो देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ॐ भद्रं कन्ये विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यत्राः स्त्रीरङ्गे स्वस्तवागुं स्वस्तनोभिः व्यसेन देवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्रस्ववाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। नमो ब्रह्मणे नमो अस्मज्ञये नमो पृथिव्यै नमो वोषधिभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहती करोमि। ॐ शान्तिः शान्तिः शान्तिः। धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तुते। वैनतेय सोमं विभृतः सोमं धनस्य स्वामिनो मह्यं ददातु स्वामिने। न क्रोधो न दमात्सल्यं न लोभो न शुभामतिः भवन्तगतपुण्यानां भक्तानां शेषोऽर्कं जपेत् सदा। वर्षं तु देवि भावस्य वो प्रत्यविद्वदः रोहं तु सर्वबीजान्यवब्रह्मद्विषोऽतिः। पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्ष्ये विश्वप्रिये विष्णुमनानुकूले दत्तालभक्तं मयि सन्निधत्ता। व्यासा पद्मासनस्था विपुलकरितटे पद्मपत्रा यदाक्षी गम्भीरा विस्तरबला शुभ्रवस्तोत्तरीया लक्ष्मी दिव्येन्द्रै मणिकनकस्ते स्नापिता हेमकुम्भै नित्यं सा पद्महस्ते मम सुगृहे सर्वमाङ्गल्ययुक्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ गणपतिं भवामहे कविं कवीनामुपस्रोस्तुम् ज्येष्ठराजं ब्रह्मणस्फुटः शृण्वन्नोतविषे చేయడం చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి తెలుసు. 1908లో మనకి షాయజీ గైక్వాడ్ ట్రీ ద్వారా ఇది స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ బ్యాంక్స్ గా ఇండియాకి గానీ వాళ్ళ సిటిజన్స్ కి గానీ నేను సర్వీసెస్ ఉన్నాయి. అలానే 1969లో నేషనలైజ్ అయిన బ్యాంక్స్ లో కూడా వన్ ఆఫ్ ద 14th బ్యాంక్స్ ఇది. సో అప్పుడు ప్రభుత్వం దీని సేవలు సిటిజన్స్ కి మరింత దగ్గరగా రావాలి అని చెప్పేసి నేషనలైజ్ చేసిన బ్యాంక్స్ లో ఒకటి. ఈ రోజు దీని సేవలు మన దేశాన్ని దాటి అంతర్జాతీయంగా కూడా సుమారు 90 దేశాల్లో దీన్ని స్ప్రెడ్ ఉంది. దీని సర్వీసెస్ ఉన్నాయి. మన దేశంలో కూడా సుమారు 8,000 బ్యాంక్ బ్రాంచెస్ విత్ సో మెనీ ATMs. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. ఐ హోప్ బెస్ట్ విషెస్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ ఇంత మంచి కల్చర్, ఇంత మంచి వర్క్ అట్మాస్ఫియర్ ఉన్న చోట సర్వీసెస్ కూడా బెస్ట్ ఉంటాయి. మేము ఎలాగా మా ఉద్యోగంలో రకరకాల సిటిజన్స్ ని, రకరకాల అర్జీలని, రకరకాల గ్రీవెన్సెస్ ని మేము ఫేస్ చేయాల్సి వస్తుందో బ్యాంక్ కూడా అలాంటిదే. ప్రతి ఆర్థిక స్థాయి వాళ్ళు ఫస్ట్ వచ్చే తొలి మెట్టు బ్యాంకే. అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన చిన్న లోన్ దగ్గర నుంచి అత్యవసర సమయంలో మార్టిగేజ్ చేయాల్సిన ప్రతి పరిస్థితికి బ్యాంక్ కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. సో మన బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా లాట్ ఆఫ్ ఎంపతితో, అంటే మానవత్వ దృక్పథంతో మనం సర్వీసెస్ చేయాలి. ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువ. మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ఒక సగం మందికి కూడా బ్యాంక్ ఏంటి, పాస్ పుస్తకాలు ఏంటి, మార్టిగేజ్ ఏంటి, లోన్ పర్సెంటేజ్ ఏంటి, నేను ఎలిజిబులా కాదా, ఈ డిఫరెంట్ లోన్స్ కి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం మన దగ్గరికి వచ్చే వాళ్ళకి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి విసుక్కోకుండా మన వంతు సాయం చేస్తూ మన రెగ్యులర్ డ్యూటీతో కాకుండా ఒక అడుగు ముందుకేసి మనం సాయం చేస్తే చాలా మందికి సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇదంతా మీ బ్యాంక్ నుంచి, మీ సర్వీసెస్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈ రోజు ఇక్కడ కందుకూరు డివిజన్ లో ఉన్న ఈ బ్రాంచ్ కూడా మంచి పొజిషన్ లో, మంచి ప్లేస్ లో ఉంది. ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది కందుకూరు. ఒక పక్కన BPCL కానీ, ఒక పక్కన ఇండస్ట్రియల్ హబ్, పోర్ట్, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ లాట్ ఆఫ్ ఆర్థిక ఇంప్రూవ్మెంట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ బరోడా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసాము. చాలా థ్యాంక్స్ మేడం, మా ఆహ్వానాన్ని మన్నించి. ఇప్పటి వరకు ఉంది చాలా బిజీ షెడ్యూల్ మేడం గారు అయితే అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా స్టాఫ్ చిన్న శాల్వతో, అదేవిధంగా పెద్దలు సహకారంతో సత్కరించాలని కోరుకుంటున్నాం. చంద్రాం గంగైం లక్ష్మీం జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం
హిరణ్యం విందేయం గామస్వంపుడు. వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా దాని గురించి నాకు తెలుసు కాబట్టి నేను మేనేజర్ సార్కి, సార్ మీకు 20 కోట్లు కాదు, మీకు బిజినెస్ 100 కోట్లు 4-5 సంవత్సరాల్లోనే దాటిపోయేటట్టు నేను చేస్తాను సార్ అని చెప్పాను. ఆ రోజే టార్గెట్ కూడా మనకి 200 అకౌంట్లు ఇచ్చారు. బ్యాంక్ ఓపెన్ చేసే లోపలనే టార్గెట్ కూడా రీచ్ చేశాము. ఆ రోజు 20 కోట్లు చెప్పిన మన బ్రాంచ్ యొక్క టార్గెట్ ఈ రోజు మన మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో 135 కోట్లు బిజినెస్ చేశారు. ఇంకా కూడా మన చుట్టుపక్కల రామాయపట్నం ఫోర్ట్ వస్తుంది. ఈ రామాయపట్నం ఫోర్ట్ వస్తే మన బిజినెస్ త్వరలో కూడా 200 కోట్లు దాటుద్దని, అలాగే మన బ్రాంచ్ లో వివిధ గ్రామాల నుంచి, అంటే మా గ్రామం వచ్చి కందుకూరికి 22 కిలోమీటర్లు, మా గ్రామం నుంచి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఖాతాదారులు ఇక్కడికి విరివిగా వచ్చి క్రాప్ లోన్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లో ఫస్ట్ లో సురేష్ సార్ బాగానే చేశారు, తర్వాత వచ్చిన పని సార్ బాగా చేశారు, తర్వాత వచ్చిన రవీంద్ర సార్ బాగానే చేశారు అభివృద్ధిలో, తర్వాత వచ్చిన మంత్రి నాయక్ సార్ బాగానే చేశాడు. అలాగనే మన మధుసూదన్ రావు కూడా నాకు ఈ మధ్య నేను రాలేకపోయాను. బ్రాంచ్ ని కూడా అభివృద్ధి పదంలో దాదాపు ఇప్పటికే 15 కోట్లు 10 కోట్లు బిజినెస్ చేశాడు వచ్చిన అతి తక్కువ కాలంలోనే. ఇలాగే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే ఈ దగ్గరలో ఉన్నోళ్ళు కూడా సార్ ఒకటే అడుగుతున్నారు, బ్రాంచ్ ఇక్కడ కందుకూరులో బాగానే ఉంది కానీ దీనికి మాకు లాకర్లు వస్తే లేదని. దీని గురించి మనము ఆర్ఎం సార్లకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం సార్. వెనక పక్క కూడా మాదే సైట్ ఉంది, దానికి మీరు సహకరిస్తే బ్రాంచ్ ని ఆ రోడ్ ఫేసింగ్ తెచ్చేటట్టు చూద్దాం సార్. ఇంకా మీది బిజినెస్ దాదాపు అభివృద్ధి పదంలో గెలుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా, ఖాతాదారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సంవత్సరానికి వెళ్ళిపోతారు, కానీ మీరు ఇక్కడ మీది బ్యాంకు, మాది కాదు. మేము ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాం, మేము వెళ్ళిపోతాం. కానీ స్థిరకాలం ఉండేది ఎవరంటే మీరే, కస్టమర్సే. జనరల్ మనకి ఇక్కడ రాసి పెట్టుకోవాలి, మనం కస్టమర్స్ దేవుళ్ళు, మాకు కస్టమర్సే దేవుళ్ళు. మీరు కానీ ఈ బ్యాంకులో కానీ కరెక్ట్గా ఇచ్చిన రుణాలని కరెక్ట్గా కట్టుకుంటే తర్వాత మీరు మమ్మల్ని డిమాండ్ చేయొచ్చు, ఎందుకు ఇవ్వరా అని. ఏ బ్యాంకుకి పోయినా కానీ నాకు ఎందుకు ఇవ్వని అడిగే హక్కు మీకున్నది. ఎలా అంటే మీరు కట్టుకున్న రుణాలని సక్రమంగా చెల్లిస్తే. ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందుల్లో ఒక నెల 2 నెలల ఇబ్బందులు ఉంటే 3వ నెల కలిపి కట్టేసుకుంటే మీకు హక్కు ఉంటుంది అనమాట. ఎందుకు ఇవ్వరు సార్, నేను ఆల్రెడీ బాగా కట్టున్నా, నాకు ఎందుకు ఇవ్వరని. కాబట్టి అది అందరూ దృష్టిలో పెట్టుకొని, ఇది మీ బ్యాంకు, మా బ్యాంకు కాదు, ఇది మీ బ్యాంకు, మనందరి బ్యాంకుగా చేసుకొని. నేను మొన్న ఛార్జీ తీసుకున్నప్పుడు, నేను ఛార్జీ తీసుకుంది మే 20వ తేదీ, 120 కోట్లు ఉంది. ఇప్పటికి దాన్ని 137 కోట్లుగా చేశాం. అది అందరి నాది కాదు, మీ అందరి సహకారంతోనే చేశాము, మీ అందరి సహకారంతో చేశాము. కాబట్టి సార్ చెప్పినట్లు మన పోర్టు దగ్గరలో ఉంది, మీకు అందరికి కూడా ఏవి కావాలనుకున్నా కూడా నా బ్యాంకు, మా బ్యాంకు, నా బ్యాంకులో డబ్బులు వేసుకుంటాను. ఆ మేనేజర్ వచ్చాడు వేస్తున్నాను, ఈ సార్ ఉన్నాడని కాకుండా నా బ్యాంకులో నేను డబ్బులు వేసుకుంటాను అని చెప్పి మీరు డిపాజిట్లు చేయండి. మీకు కావాల్సిన లోన్ ఏదన్నా ఉంటే మన పరిధిలో ఉంటే నాకు తప్పకుండా ఏదైతే నాకు లిమిట్స్ లో ఉన్నాయో అవి తప్పకుండా చేసి మీకు సర్వీస్ ఇవ్వడానికి ఎప్పుడైనా కానీ 24 గంటలు నేను 24/7 ఎప్పుడైనా చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ తిరిగి చేస్తాను తప్పితే ఏదో కావాలని ఫోన్లు ఇచ్చేటివి కాదు. సార్ చెప్పినట్లు దీన్ని 200 కోట్లు తీసుకెళ్లి మళ్ళీ ఇలాగా ఇంతకంటే మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని మనం అందరం కూడా మా బ్యాంక్ అని నిరూపించుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సార్ చెప్పినట్లు అందరూ లాకర్ అడుగుతున్నారు, చాలా మంది అడిగారు. ఆ లాకర్ కూడా నేను ప్రపోజల్ పెట్టున్నాను. ఇంతకుముందు స్టాఫ్ ఇక్కడ మనకి ఓన్లీ 2 ఆఫీసుల్లో ఉన్నారు. సార్ చెప్పారు చీఫ్ మేనేజర్ బ్రాంచ్ లో మీకు 3 ఆఫీసులు ఇస్తారని. నేను చీఫ్ మేనేజర్ బ్రాంచ్ లాగా నేను చేస్తానని చెప్పి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి నేను 3 ఆఫీసులు తెప్పిస్తున్నాను. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఏదున్నా కానీ మన స్టాఫ్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఒకవేళ అది చేయలేదంటే లేట్ అవుతుందా తప్పితే అది చేయకుండా పోము. మా పరిధిలో ఉంటే ఖచ్చితంగా చేస్తాము. మన ఓన్లీ సర్వీస్ ఇవ్వడానికే. మేము ఎప్పుడైనా కానీ బ్యాంకుకి వచ్చిన కస్టమర్స్ నేను ఎలా ఆలోచిస్తానంటే, నేను వేరే బ్యాంకు కానీ వెళ్తే నేను నిలబడితే నేనెంత ఫేస్ చేస్తానో, నేనెంత ఇబ్బంది పడతానో, లేదనుకుంటే మా బంధువులు, మా అమ్మ నాన్న ఎలాగైతే బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తే ఎంత ఇబ్బంది పడతారో
అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నేను చెప్పిన ప్రతి మీటింగ్లో కూడా మా స్టాఫ్ అదే చెప్తాను. మన వాళ్ళు ఎవరైనా కానీ వస్తే ఫోన్ చేస్తే చాలు, నేను వచ్చి బయట చూపించి వర్క్ చేసి పంపిస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా కానీ అసౌకర్యంగా ఉన్నట్లయితే నా క్యాబిన్కి రండి, నాకు ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు సేవలు అందించడానికి మా స్టాఫ్, మేము బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాఫ్ అందరం కూడా 24 గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీరందరూ సహకరిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి ఇచ్చేసినటువంటి ఇక్కడ మన ఆర్పీలు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా మన బ్యాంక్ కస్టమర్స్ కానీ, బ్యాంక్ కస్టమర్స్ అనే బదులు బ్యాంక్ దేవుళ్ళు అనాలి, మిమ్మల్ని కస్టమర్స్ అనకూడదు నిజంగా. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున వచ్చినటువంటి పెద్దలు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి, యాక్చువల్గా నేను 10 నుంచి 10:30కి కంప్లీట్ చేయాలని, కానీ మేడం గారు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లేట్ అయింది. సో లేట్ అయినందుకు మన్నించండి. సో ఇప్పుడు ఈ వరకు ఇచ్చేసినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలకి శాలువా సన్మానించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. మన సింహాద్రి గారు అందరూ థ్యాంక్స్ నారాయణకి. సింహాద్రి గారు ఒక మాట మాట్లాడాలని అందరూ అంటూ ఉన్నారు. ఒక మాట అంటే మాట్లాడండి. ఓకే. మీరు ఒక్కసారి అనుకున్న దానికంటే కొంచెం కార్యక్రమం కొంచెం లేట్ అయింది, కానీ మా బ్రాంచ్ తరఫున కొంచెం క్షమాపణలు. అండ్ మన ప్రిన్సెస్ ఓనర్ గారు చెప్పాలంటే మనకి మన బ్రాంచ్ కి ఎంత కోఆపరేటివ్ గా ఉన్నారు, ఇక్కడ ముందు నుంచి కూడా వాళ్ళు డెఫినెట్ గా కోఆపరేటివ్ గా ఉంటారు. మీరు తప్పకుండా స్కేల్ 2 బ్రాంచ్ నుండి దీన్ని స్కేల్ 4 గా దీన్ని పెంచాలి. అండ్ మీరు అనుకున్నట్టుగా లోకల్స్ మీరు ఏదైతే రిక్వైర్మెంట్ చెప్పారో మేము ఆర్ఓకి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాని గురించి డెఫినెట్ గా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. డెఫినెట్ గా కొంచెం లేట్ అయినా కానీ డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని అవసరం లేదు, జస్ట్ చిన్న చిన్న షేప్స్ వెళ్ళిపోవడం అయితే చాలు. కానీ మీరు వచ్చి ప్రతి పిన్ టు పిన్ చెక్ చేసుకొని నైట్ 12:30 దాకా ఇక్కడే ఉన్నారు. అంటే చాలా తక్కువ మేనేజర్స్ కి డెడికేషన్ ఉంటుంది. ఆ తక్కువ మంది మేనేజర్ లో మన బ్రాంచ్ కి మేనేజర్ దొరకడం మనకి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. भारत की हर मुस्कान में है हमारे निशान. हम है बड़ौदियन, हम है बड़ौदियन, हम है बड़ौदियन.